శ్రీకృష్ణ పరివార సంస్థ ఆధ్వర్యంలో మానవ సేవ మాధవ సేవగా భావిస్తూ వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో తమ వంతు సేవలు అందిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కాకినాడ సినిమా రోడ్లో గల ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు సుమారు 51 మందికి పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులను సభ్యులతో కలిసి అధ్యక్షురాలు పెద్దిబొట్ల సుధా మాధురి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 2 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరివార సంస్థను ప్రారంభించామని, చదువుకునే పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వద్ద భోజన వసతులు కల్పించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలియజేశారు. దుప్పట్లు, విసిలికరలు అలాంటివి సమకూర్చడం, ఇవే కాకుండా ఎవరికైనా మెడికల్ ట్రీట్మెంట్కి అవసరమైతే విరాళాలు ఇవ్వడం అండ్ ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి చదువుకి సహాయం చేయడం అండ్ ఈ రోజున ప్రత్యేకంగా ఇక్కడ ఈ నందమూరి కళ్యాణ మండపంలో మా శ్రీకృష్ణ పరివార సేవా సంస్థ తరపున కార్తీక మాసం సందర్భంగా 51 మంది బ్రాహ్మణులకు స్వయంపాకం దక్షిణ తాంబూలాలు ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలి, తర్వాత తరాలకి ఈ భగవద్గీత యొక్క గొప్పతనం వెళ్ళాలి అని ఒక సత్సంకల్పంతో మేము చేస్తున్న ప్రయాణం ఇది. అయితే ఎక్కువ మనం కాకినాడలో జీజీహెచ్ దగ్గర మేము అక్కడ పేషెంట్స్ యొక్క అటెండెన్స్కి అవసరమైన బ్రేక్ఫాస్ట్, లంచ్ అవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాము అండ్ హెచ్ఐవి ఎఫెక్టెడ్ పిల్లలకి న్యూట్రిషన్ కిట్స్ ఇస్తూ ఉంటాము. ఇలా రకరకాల సేవా కార్యక్రమాలతో మొత్తం 500 మంది విద్యార్థులతో ఈ ప్రయాణం ముందుకు జరుగుతుందండి. హరే కృష్ణ.